పరిసరాలను శుభ్రంగా ఉంచి పారిశుధ్యం మెరుగుపరచాలని అన్నారు పశ్చిమ గోదావరి జిల్లా తణుకు ఎమ్మెల్యే ఆరుమిల్లి రాధాకృష్ణ. స్వచ్ఛత హై సేవ 2024 ను పురస్కరించుకొని తణుకులో 2K రన్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి గాను ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ సిహెచ్ నాగరాణి పాల్గొన్నారు. తణుకు చిట్టూరు ఇంద్రయ్య ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు విద్యార్థులతో కలిసి 2K రన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోదీ తలపెట్టిన స్వచ్ఛత కార్యక్రమం 10 సంవత్సరాలు పూర్తి చేసుకుందని, ప్రతి వ్యక్తి ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతగా స్వచ్ఛత కార్యక్రమంలో పాల్గొని పరిసరాలను శుభ్రంగా ఉంచాలని ఎమ్మెల్యే అన్నారు. గత 5 సంవత్సరాల కాలంలో తణుకు పట్టణంలో పారిశుధ్యం పడకేసిందని, ప్రభుత్వ ఆధ్వర్యంలో పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది పారిశుధ్యం మెరుగుపరిచి క్లీన్ గా తీర్చిదిద్దుతామని అన్నారు. విద్యార్థులు స్వచ్ఛత కార్యక్రమాన్ని ఒక బాధ్యతగా తీసుకుని రాబోయే రోజుల్లో మరింత బాధ్యతగా ఈ కార్యక్రమాన్ని చేపట్టవలసిందిగా ఆవశ్యకత ఎంతైనా ఉందని అన్నారు. అలాగే పచ్చని చెట్లను నాటి పర్యావరణ కాలుష్య రహితం కాకుండా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని అన్నారు. రానున్న కాలంలో తణుకు పట్టణం స్వచ్ఛతలో కానీ శుభ్రతలో కానీ నెంబర్ 1 ప్లేస్ లో ఉండేందుకు ఆంధ్ర కృషి చేయాలని అన్నారు. మన గౌరవ ఎమ్మెల్యే గారు మరియు కలెక్టర్ గారు మరి ఈ యొక్క బహుమతి సర్టిఫికేట్ తీసుకొచ్చి మనం చేస్తున్నామండి. తణుకు పురపాలక సంఘం 2K రన్ నాయకులు మరియు బీజేపీ నాయకులు కూడా పాల్గొని మనం చేస్తున్నామండి. నారాయణ గారు, రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ గారు, ఏ మస్తాన్ రావు గారు, దానికి వందలాదిగా వేలాదిగా తరలి వచ్చిన పిల్లలందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు. ఈ సందర్భంగా మీరందరూ కూడా మనం చేపట్టబోయే ఈ పరిసరాలు క్లీన్ గా ఉండాలి, శుభ్రంగా ఉండాలి, మనం పచ్చదనంతో నిండి ఉండాలి అనే కార్యక్రమానికి సంఘీభావం తెలుపుతూ మీరు ఉన్నారని చెప్తున్నారు. ఒక్కసారి మీరందరూ కూడా చెప్పాలి, we are with you, we are for cleanliness. అలాగే మీరు యువతి యువకులు చిన్న పిల్లలందరూ కూడా మనం ఎప్పుడు కూడా తుప్పు అనేది ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు. అది చాలా రెస్పాన్సిబుల్ గా ఉండాలి. మనం వేసే తుప్పు, మీరు వేసే తుప్పు వెనకాల వచ్చి శానిటేషన్ వర్కర్స్ కానీ వేరే వాళ్ళు క్లీన్ చేయాలంటే చాలా కష్టమయ్యే పని. కాబట్టి మీ చిన్నతనం నుంచి కూడా ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ గా ఉంటారని చెప్పేసి కోరుకుంటున్నాను. అదేవిధంగా ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరందరూ రేపు ఫ్యూచర్ లో చాలా మంచి పొజిషన్స్ లో ఉండాలి, బాగా చదువుకోవాలి. మంచి పొజిషన్స్ లో ఉండాలి అంటే చదువుతో పాటు ఫిట్నెస్ కూడా చాలా అవసరము. దానికోసం మనం ఈ 2K రన్ ద్వారా ఒక మెసేజ్ ని, క్లీన్లీనెస్ కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. పిల్లలందరూ, యువకులందరూ కూడా ఇస్తారనే మెసేజ్ నుంచి పంపిస్తున్నారు. దానికి మీరందరూ కట్టుబడి ఉంటారని చెప్పేసి కోరుకుంటూ ధన్యవాదాలు. మొట్టమొదటిసారిగా స్వచ్ఛ కార్యక్రమం గురించి ఆ రోజు రెడ్ ఫోర్ట్ నుంచి మాట్లాడటం జరిగింది. తర్వాత అక్టోబర్ 2014 స్వచ్ఛ భారత్కు పిలిపించి ప్రతి ఒక్కరూ కూడా ఇందులో భాగస్వాములై ప్రతి పౌరుడు ఒక బాధ్యతగా మన పరిసరాల్ని, మన ఇంటిని, మన గ్రామాన్ని, మన పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచే విధంగా ఆ పిలుపునిచ్చి ఈరోజు 10 సంవత్సరాలు పూర్తయింది. ఈ 10 సంవత్సరాల్లోనూ కూడా ప్రధానమంత్రి మోదీ గారి ఆశయాలకు అనుగుణంగా మనందరం కూడా ఎన్నో కార్యక్రమాలు తీసుకున్నాం. అలాగే ముఖ్యంగా తణుకు పట్టణం ఎప్పుడూ కూడా పచ్చదనానికి, పరిశుభ్రతకి మారుపేరుగా నిలిచేది. గత 5 సంవత్సరాల్లో దాన్ని కూడా నిర్లక్ష్యం చేసి ఈ పట్టణాన్ని పారిశుద్ధ్యానికి ఈరోజు ఎటువంటిది లేక అస్తవ్యస్తం చేసినటువంటి పరిస్థితుల్లో మరలా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మోడీ గారు ఇచ్చినటువంటి పిలుపుకు అనుగుణంగా ఈరోజు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున నిర్వహించుకుంటున్నాం. మన పరిసరాలన్నింటినీ కూడా పరిశుభ్రతగా ఉంచేటటువంటి బాధ్యత మనందరిది. దానికి అందరం కూడా కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. మన పట్టణాన్ని
విద్యార్థులు ఉన్నారు ఇక్కడ. చాలా మంది మీరు అందరూ కూడా రాబోయే రోజుల్లో కాలేజీకి వెళ్తారు, ఉద్యోగాలు చేస్తారు. కానీ అందరూ కూడా ప్రతి ఒక్కరూ మీరందరూ కూడా బాధ్యతగా తీసుకుని మన పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచే విధంగా మీ స్కూల్స్ అన్ని కూడా, మీ స్కూల్స్ పరిసర ప్రాంతాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉంచే విధంగా మనందరం కూడా బాధ్యత తీసుకోవాలి. అలాగే పచ్చని చెట్లు ఈరోజు మనందరికీ కూడా భవిష్యత్తును అందిస్తాయి. చెట్లను పెద్ద ఎత్తున నాటి మన నియోజకవర్గంలో గ్రీన్ క్లీన్ తరపుగా మనందరం కూడా అభివృద్ధి చేసుకున్నామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వివిధ స్కూల్ మేనేజ్మెంట్ వారికి అందరికీ కూడా ఈరోజు ముఖ్యంగా రాజయ్య గారికి, అదేవిధంగా వివిధ స్కూల్స్ మేనేజ్మెంట్ కి, ప్రిన్సిపల్స్ కి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు రాష్ట్రంలో అన్ని విధాలుగాను కూడా ఒక సుపరిపాలన అందించే విధంగా ముందుకెళ్తున్నారు. మోడీ గారి సహకారంతో మనం అమరావతి రాజధాని నిర్మించుకుంటున్నాం. అమరావతి రాజధాని దేశంలోనే ఒక అత్యున్నతమైనటువంటి రాజధానిగా, క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా అభివృద్ధి చేసుకుంటున్నాం. ఈరోజు